దురదృష్టకరం యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. దీంట్లోకి అనవసరంగా రాజకీయ పార్టీలు గాని, మతాలు గాని తీసుకురావాల్సిన అవసరం ఏమాత్రము లేదు. యాహ్! నేషన్ వైడ్ ఒక ఎగ్జామ్ ఉండడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ చాలా బావుంటాయి. నేను బాగా చదువుతా. నేను చాలా కష్టపడతా. నాకక్కడ చేయాలని ఉంది. నాకక్కడ అవకాశం లేకపోవడం కన్నా నేషన్ వైడ్ అందరికి అన్నిటికి కలిపి కామన్ ఎగ్జామ్ ఉండడం అనేది 100% ఒక మంచి ఆప్షన్. యెస్. సో నీట్ ఎగ్జామే ఉండాలి. ఇప్పుడు ఈ పేపర్ లీక్ కోసం నీట్ రద్దు అనే ఆప్షన్ తీసుకోవాలంటే స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ లో పేపర్ లీక్స్ అవ్వవా? హ్మ్. కొన్ని స్టేట్స్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ గా ఉంటది. అంటే ఎక్కువ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. యాహ్! కొన్ని స్టేట్స్ లో ఎక్కువ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉండరు. హ్మ్. సో అక్కడ అలాంటి చోట కూడా వెళ్ళి అంటే మంచి ఇన్స్టిట్యూట్స్ లో మంచిగా చదివే వాళ్ళు చదివే అవకాశం ఖచ్చితంగా ఉండాలి. సో సింగిల్ నీట్ ఎగ్జామ్ అనేది మంచి ఆప్షనే. ఈ పేపర్ లీక్ల వల్ల సింగిల్ నీట్ అనేది బంద్ చేయాలా అనే డిస్కషన్ నాకు తెలిసి కరెక్ట్ కాదు. యెస్. సో అందరు ఇప్పుడు చెప్పినట్టుగా లీక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? హ్మ్. డెఫినెట్ గా అండి దీన్ని రాజకీయాలు చేస్తున్న వాళ్ళకైనా లేకపోతే ఈ పేపర్ లీక్లను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైనా ఒక్కసారి ఆ పిల్లల పొజిషన్ లో ప్రాణాలు తీసుకునే పిల్లల పొజిషన్ లో మీ పిల్లలు ఉంటే లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అది ఆలోచిస్తే యెస్. ఆ పెయిన్ ఏంటో అర్థమవుతది. మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. ఎగ్జామ్ కోసం ఎంత స్ట్రెస్ తీసుకుంటారు ఒక్కొక్కరు రాత్రింబగళ్ళు. అవును. అతిశయోక్తి కాదండి. రాత్రింబగళ్ళు అనేది అతిశయోక్తి కాదు. యెస్. 18 యెస్. అవర్స్ ఎ డే చదవడం అనేది చాలా కామన్. అంత చదివి ర్యాంక్ సీట్ కోసం మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రోజు పేపర్ లీక్ అవ్వడమో లేకపోతే రీ ఎగ్జామ్ అనడం అనేది ఎంత పెయిన్‌ఫుల్ గా ఉంటదనేది కేవలం అనుభవిస్తే మాత్రమే తెలిసే పెయిన్. యాహ్! సో, ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర జిల్లాకు ఒకటి కాదు, ఇంకొకటి కన్నా ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్‌కి ఏ మాత్రం లోటు లేదు. అసలు అసలు ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ చదవాలనుకున్న ప్రతి ఒక్కరికి సీట్ వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. కానీ దాంట్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ సెకండరీ. అంటే బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఉండాలి కాబట్టి బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మొత్తం నేషన్ వైడ్ బెటర్ కాలేజ్ లో ఉండాలంటే నీట్ ఉండాలి. అంతేగాని ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్ వస్తదండి. ఎంబీబీఎస్ సీట్లు ఇంకా పెంచే అవసరమే లేదు. మన దేశ జనాభాలో అంటే అవసరం 1000 మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. ఆల్రెడీ మన సౌత్ ఇండియాలో దాదాపు 700 మంది జనాభాకి ఒక డాక్టర్ ఉన్నారు. అవును. సో రేపటి రోజున డాక్టర్స్ ఇంకా ఘోరంగా అంటే యాహ్! ఇంకా మెడిసిన్ చదివిన వాళ్ళు ఇంజినీరింగ్, స్విగ్గీ జొమాటో బాయ్స్ అట్లా ప్రతి ఒక్క జిగ్ వర్కర్స్ ప్రతి ఒక్క పనికి వెళ్లే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎంబీబీఎస్ అనేది ఒక మామూలు డిగ్రీ కన్నా తక్కువ అయిపోయే రోజులు ముందు ముందు ఖచ్చితంగా ఒక 5-6 సంవత్సరాలలోనే ఉన్నాయి. ఎక్కువ దూరం కూడా లేదు. సో మెడికల్ కాలేజ్ పెంచడం అనేది సొల్యూషన్ కాదు. కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు యాహ్! ఎక్కడైనా అండి ఏ తప్పు జరిగినా సరే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే యెస్. ఖచ్చితంగా అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటది. సో తప్పు చేసిన వాళ్ళు అంటే ఆ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో తర్వాత ఈ మెడికల్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎవరైతే అకౌంటబుల్ అంటే జవాబుదారీతనం అనేది మన యెస్. వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్. యాహ్! రైట్. ఇప్పుడు ఆ బాధ్యత మాత్రమే జవాబుదారీతనం నేను గురించే తీసుకుంటా ఇప్పుడు ఏమైనా యువత ఇబ్బంది కూడా జరిగినప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి. నేను యెస్. జవాబుదారీగా ఉండను. అది నా బాధ్యత. జరగనప్పుడు మాత్రం నాకు సంబంధం లేదు. వేరే వాళ్ళ మీద అప్పచెప్తా అంటే కాదు. యాహ్! ఇప్పుడు రైట్ నా అమ్మా. రైట్ హాస్పిటల్ అమ్మా. ఉంది. నా మాట్లాడదాం. హాస్పిటల్‌లో మాట్లాడదాం. సంఘటన జరిగితే యాహ్!